వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే స్లైమ్ చేయబోతున్నాను. నేను ఇది అసలు ప్లాన్ వేసుకోలేదు. యాక్చువల్లీ నేను నార్మల్గా ర్యాండమ్గా ఇట్లా షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే సడన్గా ఇట్లా స్లైమ్ ప్రిపేరింగ్ అని వచ్చింది. సో ఏదో ఒకసారి ట్రై చేద్దాం, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే కదా అనుకున్నా. సో అంతా తెచ్చి పెట్టుకున్నాక డిష్ వాషర్ మర్చిపోతే మస్తు వెతికితే ఒకటి మా కిచెన్లో కబోర్డ్లో దొరికింది, కార్నర్కి ఉంది. అది ఇంకా కవర్ కూడా ఇప్పలేదు. ఈ వీడియో చూస్తే మమ్మీ నన్ను తిడుతుందేమో. సో ఇట్స్ ఓకే గైస్. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. షాంపూ అయితే కావాలి, మీ ఇష్టం ఏ షాంపూ అంటే ఆ షాంపూ, ఒక గిన్నె, ఇంకొకటి కొంచెం సాల్ట్, నేను డబ్బల్నే తెచ్చి పెట్టుకున్నా, అండ్ డిష్ వాషర్. మీ ఇష్టమైన డిష్ వాషర్ మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు. సో లెట్స్ గో. సో ఫస్ట్ నేను తెచ్చుకున్న షాంపూస్ని ఇప్పేస్తున్నా. అది నేను ఉల్టా తీస్తున్నా, అందుకని అంటారు కదా దేన్ని ఎట్లా తీయాలో అట్లనే తీయాలని. అక్కడ నేను సీదా తీసినప్పుడు అప్పుడు వచ్చింది. సో నేను దాన్ని పోసేసుకున్నా అందులో. నెక్స్ట్ ఈ డిష్ వాషర్ ఓపెన్ చేయడానికి వస్తలేదు నాకు అక్కడ. అండ్ నేను చాలా ట్రై చేసిన, అది అసలు వస్తలేదు, డిఫరెంట్గా ఉంది. ఓపెన్ చేసేసిన ఫైనలీ. సో ఇట్లా తిప్పంగానే అది పైనకి వస్తుంది, ఇట్లా పోస్తే అట్లా వస్తుంది అన్నమాట. డిఫరెంట్గా ఉంది కదా. సో ఓకే, మొత్తం డిష్ వాషర్ని అయితే మొత్తం అందులో పోసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేను ఎంత ట్రై చేసిన అంటే అస్సలు వస్తలేదు, క్లాత్ తోటి ట్రై చేసిన. అక్కడ మా డాడీ హాల్లో కూర్చొని టీవీ చేసినాడు, మా డాడీ హెల్ప్ తీసుకొని తీసినాను అనమాట. సో నేను ఆ ఉప్పు వేసిన తర్వాత దాన్ని చూసి సేమ్ ఒక డిజర్ట్ లానే కనిపిస్తుంది నాకు. నన్ను తినేలేను కదా గైస్, నేను ఏదో ఓవర్ యాక్షన్కి టూత్పిక్ వాన గైస్. మీరైతే మనము కర్రీస్ చేస్తాగా ఆ స్పూన్ తీసుకోండి, అదే నార్మల్ స్పూన్, దాన్ని తీసుకొని అది రాలేదు, మళ్ళీ నార్మల్ స్పూన్ తీసుకొచ్చి కదా ఫోర్క్ వేసుకున్నా. సో ఇంకా దాంతో సరిగ్గా కలపనికి వస్తలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తా, నార్మల్ స్పూన్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకని ముందే అన్నీ తీసి పెట్టుకోవాలి. అది వచ్చేసి అట్లా అయిపోయింది అనమాట, వాటర్. సో ఇప్పుడు దాన్ని మనం 20 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో లెట్స్ గో, పెట్టేద్దాం. సో ఇట్లా 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసినాం కదా. ఆఫ్టర్ 20 minutes అది అవుతుందా లేదో చూద్దాం. సో ఆఫ్టర్ 20 minutes అండ్ నాకు ఎంత టెన్షన్ అవుతుందంటే అవుతుందా లేదా అని. సో అక్కడ చూసిన ఏం లేదు, డొల్ల అసలు ఏం లేదు. సో నేను ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడదామని పెట్టిన, ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్, అది అవుతుందో లేదో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓకే గైస్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మిల్కీ జనకుంటలో. బాయ్.